మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9 నుండి 14 వరకు ఆయా శాఖల ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతమయ్యేలా కృషి చేయాలని అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 9న సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమం కింద మత్తు పదార్థాల వల్ల, ప్రత్యేకించి గంజాయి వల్ల కలిగే దుష్ఫలితాలు తదితర అంశాలపై గోడపత్రిక ఆవిష్కరణ ఉంటుందని, అంతేకాక మీడియా ప్రతినిధులకు ఈ అంశంపై అవగాహన సదస్సుతో పాటు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే రోజున అన్ని స్థాయిలలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన, పాటల పోటీలు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఈఓను ఆదేశించారు. ఈ నెల 12న ఎక్సైజ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో మానవహారంతో పాటు ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీలలో మిషన్ పరివర్తన్పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, మైకులు, పోస్టర్లు, వాల్ రైటింగ్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ నెల 13న వ్యవసాయ శాఖ ద్వారా అన్ని రైతు వేదికలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే యువతను, రైతులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించిన వీడియోలను, ఆడియోలను ప్రదర్శించాలని, ఇందులో వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన రైతులను సైతం భాగస్వామ్యం చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులు, ఆశాలు ర్యాలీలు నిర్వహించాలని, ఈ ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ఈ నెల 14న అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో పెద్ద ఎత్తున ముగింపు సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులను సైతం భాగస్వామ్యం చేయాలని ఆయన చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రత్యేకించి వారం పాటు వివిధ శాఖల ద్వారా జిల్లా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడం జరుగుతుందని, అంతేకాక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్ ఛానల్ తదితర అన్ని మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా విద్యాశాఖ, ఎక్సైజ్, పోలీస్, మున్సిపల్, వ్యవసాయ, వైద్య ఆరోగ్య ఎస్ఐలు, మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.